కొంతమంది ఊర్లలో నుంచి వస్తారు సార్. అవునండి. లక్షలు అప్పు తెచ్చుకొని లేదా భూమో జాగా అమ్ముకొని ఉమ్, ఎట్లైనా ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని చెప్పేసి వస్తారు. ఉమ్. వాళ్ళకి స్టిల్ వచ్చి అంత అప్పులు చేసి వచ్చినా కూడా డీవియేషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. కరెక్ట్. వెరాజ్ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వచ్చి సేమ్ కోచింగ్ సెంటర్ లో తీసుకుంటాం. సో ఈ ఇద్దరిట్లో ఎవరు క్రాక్ చేయడానికి ముందంజలో ఉంటారు సార్ మీ ఆచరణ ప్రకారం? యూజువల్ గా మొదటి కేటగిరీ వాళ్ళే అండి. అవునా సార్? ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఇన్స్పైర్ అవుతారు. ఓకే. ఊళ్ళల్లో లేక టౌన్స్ లో, డిస్ట్రిక్ట్స్ లో దే సీ ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ లైక్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్. వాళ్ళు వెళ్ళడం, వాళ్ళ కాన్వాయ్ చూడటం, లేకపోతే వాళ్ళు యాక్షన్ లో చూడటం. అప్పుడు ఇంకోటి ఫస్ట్ 10 years లో డిస్ట్రిక్ట్ లో వీళ్ళు ఫుల్ యాక్షన్ లో ఉంటారు. అది చూసి చాలా మంది, లక్షలాది మంది ఇన్స్పైర్ అవుతారు. అదే సిటీస్ లో బాగా డబ్బున్న వాళ్ళు కూడా కొంత ఇన్స్పైర్ అవ్వచ్చు, కానీ వీళ్ళకున్న స్పార్క్ వాళ్ళకు ఉండకపోవచ్చు. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ లైక్ వాటర్ టైప్ వీళ్ళు కంపల్సరీ ఉంటారు, వీళ్ళందరికీ ఉండదని కాదు. ఇట్స్ లైక్ మెజారిటీ ఆఫ్ దెమ్. వాళ్ళు ఇంకోటి వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. నేను ఇది తీసుకొని వచ్చాను, తల్లిదండ్రులను వాళ్ళ కష్టము, నేను చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు ఎక్కువ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. డీవియేట్ అవ్వడానికి వాళ్ళకు కూడా లెస్ ఛాన్సెస్ ఉన్నాయి, రాదర్ దాన్ ద సెకండ్ కేటగిరీ. ఓకే సార్.